శనార్థులు అందరికీ దొరలు దోసుకపోలేనిది దొంగలు ఎత్తుకపోలేనిది ఏంటిదంటే చదువు. కానీ ఇప్పుడు చదువుపియాలంటే ఎక్కడనో కాడ దోసుకురావాల్సిందే అనేటట్టు ఫీజులు పెట్టిళ్ళకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు. అర్రే చదువు చెప్పేందుకు ప్రైవేట్ బడి వాళ్ళు పైకం తీసుకోవాలి కాదంటలే, కానీ నెరి గింత అన్యాయమా? ఆస్తులు అమ్ముకొని బయలుకి పంపాలి అనేటట్టున్నది ఈ బడవల వ్యవహారం. అర్రే ఈ 4 ఏళ్లల్లా దగ్గర 140% ఫీజు పెంచిల్లట 2వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లగాళ్ళకు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 84% ఫీజు పెంచిల్లట. ఇక గిది తెలిసిన పేరెంట్స్ ఊకుంటారా? ఇక అర్రే మా పిల్లలను బడికి పంపాలనా వద్దా అని స్కూల్ ముంగడ ధర్నా చేసిళ్ళు. పెద్ద సార్ బయటికి రావాలి అని మొత్తుకున్నారట. ఇదంతా రోడ్డుకుండే వరకు ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. అయినా ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ ప్రైవేట్ బళ్ళకు పంపుడు ఆపి మంచిగా గవర్నమెంట్ బళ్ళకి పంపితే ఏ ఫీజు ఉండదు, ప్రభుత్వం కూడా శ్రద్ధ పెడుతుంది, రాష్ట్రానికి కూడా మంచిగా ఉంటుంది. ప్రైవేట్ బళ్ళు ఆగితే తప్ప గవర్నమెంట్ బళ్ళు డెవలప్ కావు. మళ్ళీ ముచ్చటతోనే మళ్ళొత్తా. ఈ ముచ్చట నచ్చితే లైక్ చేయర్రి, షేర్ చేయర్రి. మళ్ళీ ముచ్చట కోసం ఫాలో కొట్టుడు మర్చిపోకుర్రి.